ఓ పెద్ద ఆయన ఫోన్ పాడైంది అని రిపేర్ షాప్కి తీసుకెళ్ళేట. నా ఫోన్ పాడైందండి చూడండి కొంచెం అని. అతను పాపం అన్ని చూశాడు, విప్పు చూశాడు, తీగలు చూశాడు, అన్నీ చూశాడు, బ్యాటరీ తీశాడు, మళ్ళీ వేశాడు. బాగానే ఉందండి మీ లేదండి పాడైందండి చూడండి చూడండి అని. పాపం అతను 2-3 షాపులు తిరిగిన అందరూ మీ ఫోన్ బాగానే ఉందండి బాగానే ఉందండి ఏం పాడవలేదు అన్నట్ట. అది ఎందుకండి అలా ఫోన్ పాడైంది అనుకుంటున్నారు, బాగానే ఉంది కదా అంటే అన్నట్ట. నా కొడుకు నాకు వారానికి ఒకసారి ఫోన్ చేసేవాడు, ఈ మధ్య 6 నెలలు అయింది చేయడం మానేశాడు, ఫోన్ పాడైందేమో అని అనుకుంటున్నాను నేను అన్నట్ట. ఫోన్ పాడవలేదండి, కొడుకే పాడయ్యాడు. వాడు చేయడం మానేశాడు. పాపం ఈ పెద్ద ఆయన ఏమనుకోండి, ఫోన్ పాడైందేమో, సిగ్నల్ కలవట్లేదేమో అనుకో. సిగ్నల్ కలవడం లేదు అక్కడ, వాడే కలవడం మానేశాడు. అయ్యా మీకు చెప్పలేం పెద్దవాళ్ళు, మీ అబ్బాయి లోపం ఉండేది ఫోన్ లోపం కాదు. ఇవాళ పెద్దవాళ్ళ అవస్థ అదండి. ఎక్కడో దూరదేశంలో ఉంటుంటే వీళ్ళు ఆశించేది ఏముంటుంది ఇక్కడ? వారానికో రోజు విడిచి రోజో ఒకసారి ఫోన్ చేసి తల్లితో తండ్రితో ఓ 10 నిమిషాలు మాట్లాడితే ఆనందిస్తారు. దానికి కూడా ఖాళీ లేని కొడుకు కూడా ఒక కొడుక, కూతురు ఒక కూతురా. పెద్దవాళ్ళకి సేవ చేయడం ధర్మం అంటే ధర్మమే అంతే. మనకి ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు, చేయాల్సిందే. నీ ఇష్టంతో నిమిత్తం లేదు అక్కడ. ఇంట్లో ముసలాడైన తల్లిదండ్రులు కొడుకు కోళ్ళు చూడకపోతే ఎవరు చూస్తారండి? వాళ్ళకి ఏదో వృద్ధాశ్రమం పెట్టడం, ఏసీ ఉంది, మీ ఏజ్ వాళ్ళు ఉంటారు. ఎంత ఏజ్ వాళ్ళు ఉన్నా సరే తన మనుషులు లేకపోతే కష్టం అమ్మా.